అండి, అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనం నిత్యం టూ వీలర్ వాడుతుంటాం. చిన్నదో పెద్దదో ఏదో ఒక బండి మనం టూ వీలర్ వాడుతుంటాం. అవి నడిపేటప్పుడు చిన్న జాగ్రత్త వహించడం అనేది మర్చిపోతుంటాం. అదేమిటో అనేది మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. మన నిత్య జీవితంలో మనం ప్రతిరోజు బండి లేనిదే ఇంట్లో నుంచి కదలలేం. ఎక్కడికి వెళ్ళాలన్నా చిన్న పనికి పెద్ద పనికి అన్ని ప్రతి పనికి బండి వినియోగిస్తుంటాం. కానీ మనం ఒక విషయం మర్చిపోతుంటాం. అదేమిటంటే హెల్మెట్ ధరించడం. హెల్మెట్ అనేది మన భద్రత, మన కుటుంబ భద్రత. మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే దీని గురించి నేను వ్యాపారం చేసేటప్పుడు నా షాపు దగ్గరలో జరిగిన కొన్ని సంఘటనలు మీకు వివరిస్తాను. అవి ఏమిటంటే, ఆ షాపు దగ్గరలో ఉండే ఒక గ్యాస్ కంపెనీలో పనిచేసేవాడు. అతను భార్య, పిల్లలు, ఇద్దరు పిల్లలు. అతను తన భార్యను తీసుకొని తను ఇద్దరే వెళ్తున్నారండి. గుంటూరు వెళ్తా కొంత దూరం దాటిన తర్వాత, మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక కుక్క సడన్గా రోడ్డుకి అడ్డంగా వచ్చి చాలా స్పీడ్గా వచ్చిందంట. అది సడన్గా వచ్చేసరికి తను బండి స్కిడ్ అయ్యి తను పడిపోయి తనకేమో చెయ్యి ఇరిగిపోతుంది. తన భార్య వెనక్కి పడిపోయి తలకు దెబ్బ తగిలి ఒక 24 గంటలు కోమాలో ఉండి తర్వాత ఆమె చనిపోయింది. ఆ రోజు వారిద్దరూ హెల్మెట్ ధరించలేదు. అలాగే ఇంకో సంఘటన కూడా మీకు తెలియజేస్తాను. అదేమిటంటే, ఇది కూడా నా షాపు దగ్గర వారు చేపలు మొబైల్గా తిరిగి సైకిల్ మీద అమ్ముతుంటారు, టూ వీలర్ మీద, వాటి మీద. వారి అబ్బాయి సుమారు ఒక 20 సంవత్సరాలు ఉంటాయి. అతను డిసెంబర్ 31వ తారీఖున న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా వెహికల్ నడుపుతూ స్పీడ్గా వెళ్తూ రోడ్డు మధ్యలో ఉండే డివైడర్ని చీకట్లో గుద్ది తను పడిపోయి తలకు దెబ్బ తగిలి అతను కూడా 3-4 రోజులు హాస్పిటల్లో ఉండి వాళ్ళకి ఎంతో ఖర్చు అయ్యి ఆఖరికి చనిపోయాడు. ఇది ఏమిటంటే, మనం బండి ఎక్కుతున్నాము అంటే మన తల మీద హెల్మెట్ అనేది ఉండాలి. అలా మనం అలవర్చుకుంటే కానీ అలవాటు అనేది మనకు కలుగుతుందండి. మనం ఆఫీస్కి బయలుదేరుతుంటాం, వ్యాపారంగా బయలుదేరుతుంటాం. బట్టలు వేసుకున్న తర్వాత ఏం చేస్తామండి? ఫోన్ తీసుకుంటాం, డబ్బులు తీసుకుంటాం, జేబు రుమాలు తీసుకుంటాం, అన్నీ మనం కావాల్సినవన్నీ తీసుకొని బయలుదేరుతాం. అవి ఎందుకని? మన మనసులో అవి ఫీడ్ అయి ఉంటాయి. దాంతోపాటు ఈ హెల్మెట్ను కూడా మీరు తప్పకుండా మీ మైండ్లో ఫీడ్ చేసుకొని ఇంట్లో నుంచి బయటికి కదిలితే, భార్యాభర్తలు ఇద్దరూ హెల్మెట్ ధరించండి. చక్కగా మీ పిల్లలకి మంచి భవిష్యత్తుకి మీరు భద్రతనిచ్చిన వారు అవుతారు. మనం ప్రతిరోజు వార్తల్లో ఎన్నో చూస్తుంటాం, ఎన్నో చోట్ల ఎన్నో జరిగినాయి అని. అవన్నీ లెక్క కడితే అసలు కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. మనకి కొన్ని బయటకు వస్తుంటాయి. అలాగే ఈ వీడియో ద్వారా నేను ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి, సమాజంలో నివసించే ప్రతి ఒక్కరికి, చిన్నవాళ్ళు, ఎర్లీ స్టేజ్లో బడి నేర్చుకున్నవారు, వృద్ధులు, అందరూ, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అందరూ, ప్రతి ఒక్కరూ, మహిళలు, వెహికల్స్ తోలే మహిళలు, ప్రతి ఒక్కరూ మీరు వెనక పిల్లల్ని ఎక్కించుకెళ్తే పిల్లలు కూడా హెల్మెట్ పెట్టండి. హెల్మెట్ కొనుక్కోండి కుటుంబంలో అందరికీ. అది హెల్మెట్ అనేది కంపల్సరీ. అది ప్రభుత్వం వారు కూడా ఇటీవల వారి రూల్స్ కూడా చాలా కఠినతరం చేశారు ఈ హెల్మెట్ పట్ల. దీని గురించి కూడా డిపార్ట్మెంట్ వారు కూడా ఎంతో ప్రజల్లో చైతన్యం తేవాలని వారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. నేను నా అరుణ్ శివ ఛానల్ తరపున
నా బాధ్యతగా నేను నగర పౌరుడి కింద నేను ఈ వీడియోని ప్రజలందరికీ సందేశం కింద పంపిస్తున్నాను. ఇది మీరు స్వీకరించి ప్రతి ఒక్కరూ రేపటి నుండి హెల్మెట్ అనేది ధరించి మంచి ఐఎస్ఐ బ్రాండ్ అనేది కొనుక్కోండి. ఎందుకంటే మళ్ళీ ఐఎస్ఐ బ్రాండ్ లేకపోతే మనకు ఉపయోగం ఉండదు. ఇప్పుడు మనం హెల్మెట్ అనేది పెట్టుకుని దేనికంటే మనం పడిపోయినప్పుడు అది బ్రేక్ అవ్వకుండా పగిలిపోకుండా మన తలకాయని కాపాడాలి. ఇది ఐఎస్ఐ స్టాండర్డ్ అంటే అది వాళ్ళు ఆ స్టాండర్డ్స్ని ముందు కొలమానం కింద తీసుకొని హెల్మెట్ని బయటకు వదులుతారు. అది ఐఎస్ఐ బ్రాండ్ లేనివి అనేది అది నాణ్యత చూసుకొని మీరు తీసుకోండి. అది కాదు, ఐఎస్ఐ బ్రాండ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. మీరు హెల్మెట్ ధరించండి, ప్రశాంతంగా జీవించండి. నేను మరిన్ని వీడియోలు చేయడం కోసం మీరు నా ఛానల్ని ఈ ప్రతి వీడియోని చక్కగా పూర్తిగా చూడండి. ప్రతి వీడియోలో ఏదో ఒక సందేశం అనేది చెబుతుంటాం. నా అనుభవంగా, నేను చేసిన వ్యాపార అనుభవాలుగా, నేను తయారు చేసిన స్వీట్ల అనుభవంగా మీకు వీడియోలు పెడుతున్నాను. నా ఛానల్ని అరుణ్ శివ @ అనేది యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసిన తర్వాత నా ఫోటోతో ఉన్న ఇది లోగో వచ్చిన తర్వాత దాని మీద టచ్ చేస్తే నా వీడియోలన్నీ వస్తాయి. ఆ వీడియోలో మీరు కిందకి వెళ్ళిన తర్వాత అడుగు భాగంలో స్వీట్ బాబాయ్ అని ఒక వీడియో ఉంటుంది. దాని మీద మీరు టచ్ చేస్తే నా వీడియోలు మొత్తం మీరు అన్నీ చూడొచ్చు. అన్ని కుటుంబానికి సంబంధించినండి. మీకు కుదిరినప్పుడు వీడియో చూడడం కుదిరినప్పుడు చక్కగా ఆడియో పెట్టుకొని విన్నా మీకు చక్కగా ఎంతో సమాజానికి ఉపయోగపడతాయి. మీ కుటుంబానికి సమాజానికి ఉపయోగపడతాయి. అలాగే ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. నేను మరిన్ని వీడియోలు చేయడం కోసం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.